సో ఈరోజు అయితే మళ్ళీ యూకేకి అయితే పార్సల్ అయితే ప్యాక్ చేశాను. సో దీనికి డాక్యుమెంట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడిసిన్ బిల్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్, నెక్స్ట్ వచ్చేసి మనకి వీసా, యూకేకి ఇలా వస్తుంది వీసా, నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్. సో ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చెప్పాను. ఈ డాక్యుమెంట్స్ ప్లస్ మెడిసిన్స్ అయితే ఇలా అయితే మీకు ఈ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిసిన్స్ ఉన్నా కానీ మీ డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే మీకు పార్సల్ అయితే డెలివరీ కాదు. సో ఇది రెండు ఇంపార్టెంట్. బాక్స్ ప్యాకింగ్ కూడా టైట్గా ప్యాక్ చేయాలి, ఇట్లా స్టాండర్డ్గా ప్యాక్ చేయాలి. ఎందుకంటే మెడిసిన్స్ కాబట్టి మన డ్యామేజ్ అయితే మనకు వేస్ట్ అయిపోద్ది. సో బాక్స్ అయితే ప్యాక్ చేశాను, ఇది ప్యాక్ చేశాను. సో ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నాము. ఇవి ఎయిర్పోర్ట్కి అయితే మనం కనెక్ట్ చేయాలి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఫ్లైట్స్ కొన్ని మిస్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డేలో పడిపోతుంది. సో ఇదైతే కనెక్ట్ చేస్తాను. సో మీకు కూడా ఏమన్నా మెడిసిన్స్ పంపించాలనుకుంటే యూకే కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ, సో మీరైతే డాక్యుమెంట్స్ అయితే అన్నిటికీ సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. చెప్పాను కదా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ బిల్, ఆధార్ కార్డ్, అంటే ఇక్కడ నుంచి పంపించే వాళ్ళ ఆధార్ కార్డ్, సెంటర్ ఆధార్ కార్డ్, అండ్ అక్కడ ఉన్న వాళ్ళది పాస్పోర్ట్ అండ్ వీసా. ఇవి కంపల్సరీ కావాలి మెడిసిన్స్కి అయితే. మామూలు ఫుడ్ ఐటమ్స్కి అయితే నార్మల్గా అక్కడ రిసీవర్ అడ్రస్ ప్లస్ మన ఇక్కడ సెండర్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోద్ది. సో థ్యాంక్ యూ. ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.